రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవిపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసింది. మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో నారా లోకేష్ను డిప్యూటీ చేయాలంటూ వరుసపెట్టి టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో ఆ అంశం జనసేనలో ప్రకంపనలు సృష్టించింది. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ కేడర్కు ఆదేశాలు జారీ చేసింది. జనసేన కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినా, పార్టీ లైన్ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ఓ ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం పదవిపై తొలిసారిగా స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పదవి గురించి వార్తలపై ప్రశ్నిస్తూ మీ రాజకీయ లక్ష్యం ఏమిటని మంత్రి లోకేష్ను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తాను రాజకీయంగా మంచి పొజిషన్లో ఉన్నానని లోకేష్ చెప్పారు. నేను కార్యకర్తగానైనా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తమను ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారని, 94% సీట్లలో కూటమి అభ్యర్థులు గెలిచారని లోకేష్ తెలిపారు. ప్రస్తుతం తనకు చేతినిండా పని ఉందని, తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్లపై ఫోకస్ చేశానని తెలిపారు. గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని చెప్పారు. విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు.